కోల్కతాలో వైద్య విద్యార్థిని పైన అమానుషమైన దాడిని ఖండిస్తూ విశాఖలో 28వ వార్డులో ప్రజాతంత్ర మహిళా సంఘ నాయకురాలు కె మినీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా మహిళలపై ఈ దాడులు జరుగుతున్నాయని, నిర్భయ కేసు కూడా మెడికల్ స్టూడెంటే అని, ఈ కేసు విషయంలో మెడికల్ కాలేజీలో జరగడం అమానుషమని, ప్రభుత్వాలు వైద్యులకు రక్షణ కల్పించాలని, లేకపోతే వైద్య వృత్తికి ఎవరు రారు అని, ముఖ్యంగా మహిళలు రారు అని రక్షణ కల్పించాలని, నిజమైన ద్రోహులను శిక్షించాలని, వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, సత్యవతి, కె సరస్వతి, మంగ, పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. 9వ తారీఖున జరిగిన కలకత్తాలోనూ అమ్మాయికి ఒళ్ళు అంటే అలసిపోయి పని చేసి అలసిపోయిన అమ్మాయికి నిద్ర మత్తులో ఉంటే 10 మందిలో వెళ్ళిపోయి అమ్మాయిని రేపు చేసి అమ్మాయి పేద గొంతు కోసారు అమ్మాయిని. ఎందుకంటే అది కామప్ చేస్తారు. దాన్ని 9వ తారీఖు జరిగింది, 14వ తారీఖు వరకు మనకి బయటకు రానికుండా చేస్తారు. ఇప్పుడు డ్రగ్స్లకి అనగా, మైండ్కి అనగా, చిన్న పిల్లలకి అనగా రక్షణ అనేది ఎక్కడా లేకపోతుంది. దానికోసం మన రక్షణ కూడా కల్పించుకోవాలి. 3 సంవత్సరాల పిల్లల్ని, పడుకున్న పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఆత్మహత్య చేస్తుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి చేస్తుందా, కొన్ని రోజులు ఉంచడం కాదు, అలాంటి వాళ్ళు చంపేస్తే కొంతమందికి బలం ఇప్పుడు కూడా తగ్గుతుంది, కూడా జనాభా కూడా తగ్గుతుంది. ఇలాంటి రేపు కేసుల వాళ్ళకి, హత్య చేసిన వాళ్ళకి, దొంగతనం చేసిన వాళ్ళకి, గంజా తాగిన వాళ్ళకి అందరూ కూడా చంపేయాలి. ఇలాంటి వాళ్ళు మాత్రం ఉంచకూడదు. పడుకున్న పిల్లలు కూడా రోడ్డు మీద తీసుకెళ్ళి పాడు చేస్తున్నామంటే నీవేం మనిషి అని అడుగుతున్నాం. ఇలాంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడ మమతా బచ్చాన్ ఉంది, అక్కడ లేడీస్ ముఖ్యమంత్రి అమ్మాయి కూడా అక్కడ రక్షణ కల్పించలేకపోతుంది. అలాంటి కూడా మైళ్ళకి రక్షణ కల్పించలేకపోతే మనం అందరూ ఏం చేస్తున్నాం? ఇంకా నిద్రపోతూ ఉన్నావా? దేనికైనా ఈ సంఘాలన్నీ కాదు, ఈ సంఘాలన్నీ ఐక్యమత్య అయ్యి ఇలాంటి వాళ్ళకి అందరికీ శిక్ష చేసినట్టుగా మనం అందరూ కూడా పోరాటం చేయాలి. చేస్తేనే ఇలాంటివన్నీ దొరుకుతుంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా చంపేసి భూమి కూడా గౌరవం కూడా తగ్గుతుంది, ఉంచకూడదు. ఇలాంటి ఉన్నారు అంటే చంపుతున్నారు అమ్మానిసి, లేదంటే కొంత రోజులు పోయాక మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. కాబట్టి కాళ్ళు తీసి ఇలా కూర్చోబెట్టి చక్రాలు ఇచ్చేదే చూసుకోగలిగాం తప్ప అలాంటి వాళ్ళకి మాత్రం వదలకూడదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ పేక పోస్తేది చెవులో పడి, ముక్కులో పడి, నోట్లో పడి రక్తం కారిపోయింది అమ్మాయికి. అలాంటి పిల్లకి దాంట్లో చదువుకున్న అమ్మాయికి రక్షణ లేకపోతే పిల్లలు ఎంత ఖర్చు పెట్టుకొని చదివించుకొని సుఖం ఏముంటుంది? ఎక్కడైనా సుఖం లేదు. మా ఆడవాళ్ళకి కూడా భయ్యాలు కూడా పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ చంపేయాలని మన మహిళా సంఘం తరఫుని, మన ముత్యాలమ్మ దేవస్థానం కంపెనీ తరఫుని మనం చేస్తాం. ఓకే.